ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తాటి ముంజల సీజన్ అయితే వచ్చేసింది. ఇవి ప్రకృతిలోనే అత్యంత సహజ సిద్ధంగా కూడా తాటి చెట్టు నుంచి అయితే ఈ ముంజకాయలు అనేవి కూడా వస్తూ ఉంటాయి. వీటిని మాత్రం ఇష్టపడని వారు అంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే అత్యంత సహజ సిద్ధంగా కూడా తాటి చెట్ల నుంచి ఇవి వస్తూ ఉంటాయి. ఇవి అంటే ఏప్రిల్ మే మాసంలోనే అధికంగా కూడా లభిస్తూ ఉంటాయి. మనం ప్రస్తుతం అయితే ఉస్నాబాద్ మండల పరిధిలోని పందిళ్ళ గ్రామం వద్దనైతే ఉన్నాము. ఇక్కడ మెయిన్ రోడ్కు ఇక్కడ తాటి ముంజలు అయితే ఎక్కువ విక్రయిస్తూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు మనము ఇక్కడ తాటి ముంజల్ని కూడా విక్రయిస్తున్నారు. అంటే ఎప్పటికీ కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ దీని ద్వారా కూడా చాలామంది యువకులు కానీ ఎవరైనా కూడా దీన్ని ఉపాధిని పొందుతూ ఉంటారు. ఇక్కడ వారైతే తాటి ముంజల అమ్మేవారైతే ఉన్నారు. అంటే ఎంత మొత్తంలో రోజు గిరాకీ అవుతుంది, ఎట్లా ఉంది ఈ సీజన్లో అనేది కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అంటే చాలామంది జనాలు అయితే ఈ తాటి ముంజలను కొనేందుకు మాత్రం ఇష్టపడుతూ ఉంటారు. అంటే చెప్పండి సార్, ఈ తాటి ముంజల వల్ల లాభం ఏంటి అసలు చెప్పండి దీని గురించి. తాటి ముంజలు అయితే చాలా మంచిది ఆరోగ్యానికి. మరియు ఎండాకాలంలో చిన్నపిల్లలకు తినిపించాలి. తినిపిస్తే వాళ్ళకు ఆరోగ్యానికి మంచిది. పెద్దలు కూడా తింటే అగిరితలు ఇవ్వదు, మరియు ఆరోగ్యానికి మంచిది. ఇది చాలా చాలా బాగుంటుంది. అంటే దీనికి తాటి ముంజల ప్రత్యేకత ఏంటి అంటే వేరే వేరే పండ్లలో మాత్రం రసాయనాలు కలిపి పండిస్తుంటారు. దీని గురించి ఏం చెప్తారు? దీనికి ఎటువంటి రసాయన పదార్థాలు ఉండవు. మరియు ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది అన్నట్టు. చెప్పండి అన్న, అంటే ఈ తాటి ముంజల గురించి ఏం చెప్తారు? ఎట్లా ఉంటాయి ఈ తాటి ముంజల రుచి కానీ రేట్ కానీ ఎట్లా ఉంది? ఇప్పుడు రుచి బాగానే ఉంటుంది. ఒకటి ఆరోగ్యానికి సుధా మంచిదే. ఎందుకంటే ఇది హెల్త్ పరంగా సుధా కొంచెం మనకు లోపల ఏమున్నా కానీ మంచిగా క్లీన్ చేస్తుంది. కానీ హెల్త్ పరంగా ఎండకు సుధా కొంచెం చల్లదనంగా ఉంటుంది. కొంచెం హెల్త్ సుధా బాగుంటుంది. కాబట్టి చాలా అప్పుడప్పుడు సుధా ఇది తినాలి ఎండాకాలం. ఎందుకంటే తాటికాయలు సుధా మనకు ఆరోగ్యానికి వెనక నుంచే అది ఆచారం ఉన్నది. కాబట్టి మనకు వెనక నుంచి ఆచారం ఉన్నది కాబట్టి అప్పుడప్పుడు మనం తాటికాయలు తాగాలి. ఈ ఎర్ర మందులు బీర్లు కంటే ఈ తాటికాయలు మంచిది, ఆరోగ్యం మంచిదే. ముంజకాయలు ఆరోగ్యానికి మంచిదే. కంపల్సరీ అప్పుడప్పుడు తినాలి ప్రజలు ఎండాకాలం కంపల్సరీ. రేట్ ఎట్లా ఇస్తున్నారు ఇవి? ఇప్పుడు 100 రూపాయలకు డజన్ దాకా ఇస్తారు. కానీ పోయినా మంచిదే, కాకపోతే మన హెల్త్ గురించి మంచిది కాబట్టి కంపల్సరీ తినాలి. అదొకటి నేను అనుకుంటాను. హెల్త్ పరంగానైతే ఇవి చాలా బాగుంటాయని కూడా ఇక్కడ కస్టమర్లు అయితే చెప్తున్నారు. చూడొచ్చు మనం ఇక్కడ దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఈ తాటి వనంలో తాటి ముంజలను అయితే అమ్ముతూ ఉంటారు. మనం ఇప్పుడు వాళ్ళతోనైతే మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇట్లా చెప్పండి, అంటే ఈ తాటి ముంజలకు ఎట్లా ఉంది రేటు? మీరు ఎప్పటి సంది ఇది చేస్తున్నారు? 100కు డజన్ ఇస్తున్నాం అన్న. మేము 10 days అవుతుంది. ఒక నెలలో సీజన్ తోటి సంబంధం లేకుంటుంటుంది కదా, ఓన్లీ ఇప్పుడే వస్తుంది ఎండాకాలం. డజన్ అందిస్తాను. ముందు చెప్పలేము, తర్వాత పెరిగేది తగ్గేది. కానీ హెల్త్కి అయితే చాలా మంచిది కాబట్టి మేము యూత్ కూడా దీనికి ముందుకొచ్చి అమ్ముతున్నాం ప్రజల కోసం. ఇప్పుడు ఎన్ని రోజుల వరకు ఇది లభిస్తూ ఉంటుంది? అంటే దీనికి ఎంత కాలం పరిమితి? అంటే 1 నెల రోజులు దొరుకుతాయి, 2 నెలలు దొరుకుతాయి? ఎట్లా ఉంటుంది ఈ తాటి ముంజల సీజన్? ఓన్లీ ఎండాకాలమే దొరుకుతుంది అండి. ఇది వేరే టైంలో ఇప్పుడు ఓన్లీ ఎండాకాలమే. మళ్ళీ మే దాకా ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్. మళ్ళీ సంవత్సరానికి ఒకసారి వస్తుంది ముంజలు. ఇది చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అందరికి. చిన్నపిల్లలతోటి పెద్ద అందరూ తినచ్చు. చిన్నపిల్లలు కూడా చాలా మంచిది. అంటే అంటే ఇప్పుడు దీని గురించి అంటే ఆరోగ్య సమస్య కానీ ఎట్లా అంటే ఎలాంటి మంచి జరుగుతుంది తింటే? ఇది అందరికీ మంచిది అండి. షుగర్ పేషెంట్లు కూడా తినచ్చు, చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలాంటివి దొరికాయి, ఉన్నప్పుడే తినాలి. షుగర్ పేషెంట్లు తినచ్చు, బీపీ, హార్ట్ అటాక్ అందరు తినచ్చు. ఎవరికి ఎలాంటి, ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది. వేడి కూడా కాదు ఎండకు. అందుకనే మేము అమ్ముతున్నాం. ఎన్ని రోజులు చేస్తారు మామూలుగా ఇది మీరు వ్యాపారం? 1 నెల రోజులు చేస్తాం ఉన్నాం. అంతకు మంచిగా ఉంది. ఎట్లా ఉంది మరి? ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కదా, జనాల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? చాలా బాగుంది అన్న, రెస్పాన్స్ బాగానే ఉంది. అంటే చాలామంది కూడా అంటే ఈ ముంజలపై ఆధారపడి జీవనాన్ని అయితే ఇక్కడ కొనసాగిస్తూ ఉంటారు. అంటే మనం అక్కడ కూడా ఇప్పుడు మాట్లాడించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈ బ్రిడ్జి కింద కూడా ముంజలు అమ్ముకుంటూ కూడా జీవనాన్ని కొనసాగిస్తున్న వారు ఉన్నారు. ఎన్ని రోజులైందన్న ఈ సీజన్ స్టార్ట్ అయ్యి? ఎట్లా ఉంది ఈసారి సీజన్? ఈసారి తక్కువనే ఉంది. ఈ సీజన్ స్టార్ట్ అయ్యి 3 రోజులు అవుతుంది. ఈ ఎండకు బయటికి వెళ్తలేరు, బాగా ఎండ బాగుంది కాబట్టి. అంటే పోయినసారి ఎట్లుండే వ్యాపారం ముంజలది, ఇప్పుడు ఎట్లా ఉంది? మంచిగా ఉంది, కానీ ఈసారి బాగా తక్కువ ఉంది. బాగా తక్కువ అంటే చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ ఒకటి
ఈ రోడ్డు రవాణా సక్క లేక ఈ బ్రిడ్జి పని ఇక్కడ ఆగిపోయింది కదా, రవాణా సాపు ఉంటేనేమో అక్కడ నీడ మంచిగా ఉండి దానివల్ల మంది బాగా వచ్చురు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆలయం సిద్దిపేట నుంచి వరంగల్ నుంచి రాష్ట్రానికి ఇబ్బంది పడతారు కాబట్టి ఈ ఎండకు జర తక్కువ అయిపోయింది గిరకు బాగా. ఇప్పుడు ఎప్పుడు తీసుకొస్తుంటారు ఇది మీరు? తీసుకొచ్చినప్పుడు ఎన్ని గోళాలు తీసుకొస్తారు, ఎన్ని ముంజలు తీసుకొస్తుంటారు కాయలు? ఒక 20-25 గోళాలు తీసుకొస్తాం. పొద్దుగాల మబ్బులో పోతాం, మబ్బులో పోయి కోసుకొని మళ్ళీ 8 గంటల వరకు రోడ్డుకి వస్తాం. 8 గంటల వరకు పక్క రోడ్డు దిగి వస్తాం. 8 గంటలకు నుంచి 10 గంటల దాకా 11 దాకా గిరాకీ ఉంటుంది. తర్వాత ఇక మధ్యాహ్నం గిరాకీ ఉండలేదు. మళ్ళీ సాయంత్రం 5 గంటల నుంచి మళ్ళీ కొద్దిగా గిరాకీ ఉంటుంది. ఈ ముంజలు తినడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉన్నది? ముంజలు తింటే చాలా మంచిది, సల్వా ఇది బాడీలో ఉన్న హీటు కూడా తీసేస్తుంది, చాలా మంచిగా ఉంటుంది. ఎన్ని అమ్ముతున్నారు మామూలు? ఇప్పుడు ఎంతకు ఎన్ని రూపాయలకి ఎన్ని ఇస్తున్నారు? ఇప్పుడు 100కు 20 ముంజలు ఇస్తాను. ఇది జనానికి ఫస్ట్ ఏమైందంటే 15 అంటే 15 ఎట్లా బాబు గంత కిలోమీటర్ ఎట్లా అని చెప్పి జనం అడిగిరు. అడుగు తర్వాత 20 ఇస్తాను. ఇక గిట్టుబాటు అవుతుంది మరి? రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వేస్తారు కదా, వరకు అయితే గిట్టుబాటు అయితే లేదు. గిట్టుబాటు అనేది అయితే లేదు, ఎందుకంటే జనం వస్తలేరు కదా. ఎట్లా అవుతుంది? అంతకుముందుకు 1500 ఖచ్చితంగా అమ్ముకునేది, ఇప్పుడు 1000 అమ్ముడు కష్టం ఉన్నది. బలివేడికి 800-900 అమ్ముతాను. చూడండి, ఇంకా ఇక్కడ ముంజలు అంటే ఇది ముంజల గురించి ఇంకా మాట్లాడేద్దాము. ఇంకా ఒక పెద్ద ఆయన కూడా ఇక్కడ ఉన్నారు. అంటే చెప్పు బాబు, ముంజల గురించి, ముంజలు తింటే ఎలాంటి ఉపయోగం ఉన్నది? ముంజల గురించి ఏం చెప్తావు? ఎండాకాలం వల్ల మంచి సలవా, ముంజలు తింటే మంచి ఆరోగ్యానికి మంచిది, దేనికైనా మంచి సలవా. అంటే ఇప్పుడు ఇది ఎప్పుడెప్పుడు దొరుకుతుంటాయి ముంజలు? ఇవి ఇప్పుడే ఈ నెలలోనే, ఇక ఈ నెల అయితే ఇంకా 15 రోజులుగా అయిపోతాయి, మొత్తం అయిపోతాయి. అంటే ఇప్పుడు లాతే ఇవి నువ్వు తీసేటి మొత్తం లేతే. అంటే ఎప్పటి వరకు ముదురుతాయి మామూలుగా? ముదురుడు ఇంకొక నెల అయితే అయిపోతాయి సార్. అంటే ఎట్లాంటి ఉపయోగం ఉన్నది తింటే? ఇవి తింటే చాలా మంచిది సార్ పానానికి. అన్నది ఒక్కసారి పంట ఖాతా కాబట్టి ఇది బాగా కాయ చేసి తింటారు. ముందర చాలా సల్వా, ఎండాకాలం మంచిది అన్నాడు సార్ ఇది. సో చూడొచ్చు, అంటే ఈ ముంజలు తినడం వల్ల కూడా ఎలాంటి ఆరోగ్య సమస్యలు అనేవి కూడా దరిచేరవు. అంటే వీటి వల్ల కూడా ఎన్నో సమస్యలకు చెక్ పెట్టచ్చు అని కూడా ఇక్కడ డాక్టర్లు కానీ ఇంకా చాలామంది కూడా చెప్తూ ఉంటారు. ఇది నిజమే, ఎందుకంటే ఇది ఎంతో అత్యంత సహజ సిద్ధమైనది. అంటే ప్రకృతి నుంచి వచ్చిందంటే ఇప్పుడు మామిడికాయలే కానీ సపోటాలే కానీ ఏవైనా ఇతర పండ్లను చూసుకుంటే మాత్రం అవి మందు పెట్టి పండిస్తూ పండబెట్టడానికి కూడా చూస్తారు. కానీ ఈ ముంజలు అనేటివి మాత్రం అత్యంత సహజ సిద్ధంగా చెట్టు పైనే వస్తూ ఉంటాయి. ఎలాంటి కెమికల్స్ కానీ వీటిని యూజ్ చేయకుండా కూడా ఇవి ముంజలనేవి తీసుకొచ్చి జనాలకు మాత్రం ఇక్కడ అందిస్తున్న పరిస్థితి. జనాలు కూడా చాలామంది ఇవి తినేందుకు మాత్రం ఇష్టపడుతున్నారు. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.